పార్టీల ఇష్యూ అనుకోవచ్చా, లేకపోతే రెండు కుటుంబాల ఇష్యూ అనుకోవచ్చా? ఈ కుటుంబాల ఇష్యూ కాదండి. తెలంగాణ మొత్తం తెలంగాణ సమాజం కోసమే పనిచేసే కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం. ఆనాడు ఉద్యమకాలం అయినా ఈరోజు నాడు తెలంగాణ బంగారు తెలంగాణ సాధన మహిళా మంత్రి పైన అట్లాంటి పోస్టులు చేయడం కూడా తప్పు కదండి. అది అసలు పార్టీకి యారు సంబంధం లేదండి. ఆ రకంగా మాట్లాడదలుచుకుంటే మా పార్టీ నాయకుల మీదనే మా దాని మీదనే అంతెందుకు ఒక మహిళ జైల్లో ఉంటే ఎన్నో రకాలుగా లిక్కర్ అని చెప్పి లిక్కర్ బాటిల్లో చూపించేసి ఎన్నో రకాలు చేపించారు. అది ప్రజలు అంతిమంగా లక్ష్యం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు నిర్ణయిస్తారు ఏ పార్టీ ఎవరి కోసం పనిచేస్తా ఉంది, ఎవరు చేస్తా ఉన్నారు, ఎవరు చేయట్లేరు, ఎవరు మాటలతో కాలయాపన చేస్తా ఉన్నారు. ఈ 10 నెలల కాలంలో ఏం జరిగింది? 3 రోజుల్లో చేస్తున్నటువంటి హామీలని 10 నెలలైనా సరే 300 రోజులు అయినప్పటికీ కూడా ఎందుకు జరగట్లేదు అని ఈరోజు ప్రజలంతా ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ పర్సనల్ గా కేటీఆర్ గారి మీద ఇప్పుడు హైదరాబాద్ సమాజం మొత్తం కేటీఆర్ గారే చూస్తా ఉంది. కేటీఆర్ గారు అయితేనే ఈరోజు అభివృద్ధి జరిగేది. హైదరాబాద్ మొత్తం వెనుకబడిపోయింది. దానికి కారణం కేటీఆర్ గారు మంత్రిగా లేకపోవడమే, బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకపోవడం అని చెప్పి ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. కాబట్టి సమాజం మొత్తం బీఆర్ఎస్ వైపు చూస్తుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజ్ లో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట అడుగుతా రాజు గారు, రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ లో వచ్చి ఏం మాట మాట్లాడుతూ ఉన్నారు? ఎక్కడైనా సరే ఒక విమర్శలు, అర్థవంతమైన విమర్శలు లేవు. విమర్శించవచ్చు రాజకీయాల్లో, కనీసం అర్థవంతమైన విమర్శలు చేయమంటా ఉన్నాం. ఈ రోజు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏ రకంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, కొంచెం జూమ్ చేయండి. కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరిని ముసుగు దొడకడానికి మూసి కావాల్సి వచ్చిందా మీకు? మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? అయినా వదల మీ భర్తం పట్ట మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండి చేస్తా. చూడండి, ఒక ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఒక్కొక్కరిని చింతపండు చేస్తా అని లాంగ్వేజ్, తర్వాత కూడా చాలా తొండాలేస్తా అది చాలా పిచ్చి కుక్క కరిచినట్టు మళ్ళీ పడినట్టు ఇట్లా ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే మనం బిల్డ్ చేసుకున్న తెలంగాణ గతంలో కేసీఆర్ గారు కూడా మాట్లాడారు కదా. గతంలో అదే చెప్తా ఉన్నాను. గతంలో నేర్పించిన రాజకీయం రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి మందు పోస్తావా అందరికీ తెలుగు రావచ్చాక మాట్లాడే తీరు ఉంటది. మీరు ఒకసారి పోల్ పెట్టుకోండి మన ఛానల్లో. రేవంత్ రెడ్డి గారి తీరు ఎలా ఉంది, కేసీఆర్ గారు తీరే రకంగా ఉంది, మాట్లాడిన తీరే రకంగా ఉంది, ఇప్పుడు మాట్లాడిన తీరే రకంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి కాకముందుకు అందరూ హర్షించారు, సరే ఏదో వెల్కమ్ చేసారు. కానీ ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ రోజు దేశం మొత్తం ఒక ముఖ్యమంత్రి వాక్యాలను గమనిస్తూ ఉంటారు కదా. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత చీకో బిహేవ్ చేయడం ఏంటి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా. ఈ రకంగా మాటలు చేసుకుంటా పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు కేవలం హైడ్రా పక్కదో పట్టేయడానికి అనుకోవచ్చు ఇదంతా. అంతే. ఇప్పుడు ప్రజలంతా కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు ముంపు గ్రామాలని చెప్పేసి మీరు వచ్చి మీరు చేయాల్సిన హామీలన్నీ పక్కన పెట్టి మా ఇళ్లను కూడా కొట్టడానికి మీరు ఎవరు? మీ ఏరియా సైడ్ కూడా అయితేనే మా దగ్గర చైతన్యపూర్లు అయినాయి. అక్కడ ప్రజలంతా అండి ఒక 3 అమ్మాయిలు ఎంత గోసపడతా ఉన్నారు. ఆ 3 అమ్మాయిలు వాళ్ళ జీవితాలు, వాళ్ళ పెళ్లిలు అవన్నీ కూడా వాళ్ళ ఇంటి మీద ఆధారపడి ఉంటాయి. పెయింటింగ్ పని చేసుకునే వాళ్ళు, ఉప్పర పని చేసుకునే వాళ్ళు, కూలీ పని చేసుకునే వాళ్ళు డైలీ ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 40-50 సంవత్సరాల నుంచి అక్కడ సొంత గృహాలను ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి నోటీసులు లేకుండా డైరెక్ట్ డిస్మెంటల్ చేస్తా అని చెప్పి రావడం అంటే ఎంత అన్యాయం ఇది. నిజంగా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, నోటీసులు ఇవ్వాలి, వారికి సమస్యకు పరిష్కారం చూపే విధంగా మాట్లాడాలి తప్ప నా చేతిలో బుల్డోజర్లు ఉన్నాయి కదా ఇష్టం వచ్చిన కూల్చివేతలు చేస్తా అంటే మాత్రం ఎవ్వరూ సహించే పరిస్థితి లేదు. గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా చూసి 10 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చేశారు, ఇప్పుడు వచ్చిన 10 నెలల కాలంలో ఏ రకంగా ఉంది, ఎక్కడ కూడా కంపెనీలు రావడంలో కానీ ఉన్న కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నదంటే వారి పరిపాలన దక్షత ఆ రకంగా ఉంది. ఓకే, ఫైనల్ గా అంటే కొండ సురేఖ గారి వాక్యాన్ని మీరేం చెప్తారు? ఫైనల్ దీని ఒకటి ఎవరైనా ఉండి ఆ విధంగా మాట్లాడిచ్చిందని మీరేమన్నా అనుకుంటున్నారు? ఇదంతా 100% రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగమే. రేవంత్ రెడ్డి గారే మంత్రి గారి మాటల వెనుక రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కంపెనీలు రావడంలో కానీ ఉన్న కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నదంటే వారి పరిపాలన దక్షత ఆ రకంగా ఉంది. ఓకే, ఫైనల్ గా అంటే కొండ సురేఖ గారి వాక్యాన్ని మీరేం చెప్తారు? ఫైనల్ దీని ఒకటి ఎవరైనా ఉండి ఆ విధంగా మాట్లాడిచ్చిందని మీరేమన్నా అనుకుంటున్నారు? ఇదంతా 100% రేవంత్ రెడ్డి గారి కుట్రలో భాగమే. రేవంత్ రెడ్డి గారే మంత్రి గారి మాటల వెనుక రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది కాబట్టి వారు ఆ రకంగా మాట్లాడారు. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి గారి హస్తమే లేకపోతే, రేవంత్ రెడ్డి గారు ప్రమేయం లేకపోతే వారిని మంత్రిత్వ శాఖ నుంచి ఇమ్మీడియట్ డిస్మిస్ చేయాల్సిందే, వారిని మంత్రివర్గం నుంచి తీసుకురావాల్సిందే. లేకపోతే మాత్రం జరిగే పరిణామాలు కానివ్వండి, లేకపోతే జరిగే ప్రజల నుంచి వ్యతిరేకత కానివ్వండి, మూట కట్టుకోక తప్పదు.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మంత్రి పదవి నుంచి కొండ సురేఖ గారిని తీసేయాలి, ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా నరేష్ గారు చెప్తున్నారు. చూద్దాం మరి అంటే రేవంత్ రెడ్డి గారి వాక్యాన్ని కావచ్చు, మంత్రి కొండ సురేఖ గారు వెంబడి రేవంత్ రెడ్డి గారే ఉన్నారని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.